వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన పీతల కర్రీ అయితే ఎలా చేయాలో నా స్టైల్లో అయితే చూపిస్తున్నాను. యాక్చువల్గా మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదైనా మిస్ అయింది ఉంది అంటే అది సీ ఫుడ్ మాత్రమే. అక్కడ ఫిష్ కానివ్వండి, పీతలు కానీ, రొయ్యలు కానీ చాలా ఫ్రెష్గా, చాలా టేస్ట్గా ఉంటాయి. ఏదేమైనా సముద్రం చేపలు కానీ, సముద్రానికి సంబంధించిన ఏ ఫుడ్ అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే నేను పీతల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. పసుపు ఉప్పు వేసేసుకొని, వెనిగర్ కూడా వేసుకుంటారు కానీ నేను ఇక్కడ వేసుకోలేదు, అయిపోయింది. సో అందుకని పసుపు ఉప్పుతో మాత్రమే క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా ఎన్వి కర్రీస్ అంటే చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఇలాంటి పీతలు, ఫిష్ ఏదైనా సరే మనం క్లీనింగ్ శుభ్రంగా చేసుకోవాలి. వెనిగర్ అది వేసుకుంటే నీచు వాసన అనేది రాదు. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, అలాగే కారం, గరం మసాలా వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఉల్లిపాయల పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అలాగే ఒక దాల్చిన చెక్క, అలాగే 2 లవంగాలు తీసుకున్నాను అనమాట. దాన్ని బాగా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత కళాయిలో ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ అనేది అందులో వేసేయాలన్నమాట. ఇది పచ్చివాసన పోవాలి ఎప్పుడైనా ఈ పేస్ట్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మ్యాక్సిమం పీతల కర్రీలోని అల్లం ఎక్కువ వేయరు అంటారు, వెల్లుల్లి వేసుకుంటారు. బట్ నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఇందులో కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను. సో ఇది దగ్గరగా అయిపోయింది కదా. ఆల్రెడీ కారం అన్నీ వేసి ఉంచిన పీతలను అయితే వేసేసాను. కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఎప్పుడు కూడా ఇలా వేసేసిన వెంటనే వాటర్ వేస్తే కర్రీ అనేది నీచు వాసన వస్తుంది. కొంచెం కారం, ఉప్పు అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ నేను వీడియోలో అది బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది వేసాను. ఆ తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని వేసాను. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి. చూసారు కదా, నిండగా ఉన్న వాటర్ కూడా సగం అయిపోయింది. లో ఫ్లేమ్లోనే ఉడికించాను. ఎప్పుడు ఎన్వి కర్రీలోని వెంటనే పోపు వేసేసి ఆ చికెన్ కానీ, మటన్ కానీ వేసేసి వెంటనే నీళ్ళు వేసేస్తారు చాలామంది. అలా వేస్తే కర్రీ అస్సలు బాగోదు. అది బాగా ఫ్రై అయిన తర్వాతే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎన్వి కర్రీస్లోని ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కదా. సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.